హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు టేస్టీ సాంబార్ రెసిపీ అయితే చేశాను. రెస్టారెంట్లో లాగా సాంబార్ కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి బెండకాయలు, క్యారెట్, ముల్లంగి, ములక్కాడ, దోసకాయ, ఆనియన్, పొటాటో అన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీలో కట్ చేసి పెట్టుకోండి. చూడండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి స్లైసెస్ కూడా తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి, నేనైతే సాంబార్ రెసిపీ కుక్కర్లో చేస్తాను. కుక్కర్ పెట్టి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపట్లు ఆడనివ్వండి. తర్వాత ఒక ఆనియన్ వేసి బాగా ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉంచండి. ఆనియన్ వేగింది అనుకున్నప్పుడు కొంచెం ఇంగువ వేయండి. ఇంగువ వేయడం వల్ల సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఇంగువ, మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ టమాటో బాగా మిక్స్ అయ్యేలా కలపండి. టమాటో ఉడుకుతుంది కాబట్టి, మనకు సాంబార్ విజిల్ పెట్టినప్పుడు ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ వేగాల్సిన అయితే పని లేదు. టమాటో కొంచెం మెత్తపడ్డాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కామెంట్ చేయండి, నేను రెసిపీ షేర్ చేస్తాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ అందులో వేసేయండి. మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి అన్ని వెజ్జీస్ ఒకటేసారి వేసేయండి. ఇప్పుడు మొత్తం అన్నీ కలిసేలా నీట్గా కలపండి. అన్ని వెజ్జీస్ మొత్తం బాగా కలిసేలా కలిపి 1 సెకండ్ అలానే ఉంచండి. వెజ్జీస్ ఆయిల్లో మగ్గుతుంది కొంచెం. 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. వెజ్జీస్కి ఏంటంటే కారం పట్టుకోవాలి కాబట్టి మంట హై ఫ్లేమ్లో పెట్టి అన్ని వెజ్జీస్కి కారం పట్టుకునేలా ఒక 2 మినిట్స్ అలానే వదిలేయండి. మిక్స్ చేసుకుంటూ వదిలేయండి. మళ్ళీ మిక్స్ చేయలేదంటే మొత్తం అడుగంటిపోతుంది. నీట్గా మొత్తం మిక్స్ చేయండి. సాంబార్ ఏంటంటే నేను ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను. మనం నార్మల్గా కుక్కర్ పెట్టుకుంటే చాలా టైం పడుతుంది సాంబార్ వెజ్జీస్ అన్నీ ఉడకాలంటే. అదే కుక్కర్లో అయితే జస్ట్ 2 విజిల్స్తో అయిపోతుంది. ఇలా వెజ్జీస్ అన్నీ కారం బాగా పట్టుకున్నాక చింతపండు పులుసు వేయండి. చింతపండు పులుసులో డస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా నీట్గా వడగట్టేసుకోండి. మొత్తం చింతపండు పులుసు నీట్గా మొత్తం వేసేయండి. పులుసులోనే వెజ్జీస్ మొత్తం ఉడికేలా చూడండి బాగా. ఇప్పుడు మనము ముందే ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు వేసేయండి. నీట్గా కందిపప్పు వేసి మొత్తం కలిసేలా ఒకసారి మిక్స్ చేయండి. సాల్ట్ ఈ టైంలోనే చూసి అడ్జస్ట్ చేసుకోండి. మనకు కావాల్సినంత వాటర్ వేసేసి, మీరు థిక్గా కావాలంటే థిక్గా, లూజ్గా కావాలంటే లూజ్గా ఒకసారి మీకు కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ వేసేసుకోండి. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, మీకు సరిపోకుండా మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఈ టైంలో చూసి. ఇప్పుడైతే మొత్తం కుక్కర్ క్లోజ్ చేసేసేయండి. కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు అలానే ఉడకనివ్వండి. 2 విజిల్స్ వచ్చిన వెంటనే కుక్కర్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూడండి ఒకసారి. ఇప్పుడు మన వెజ్జీస్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి. ఒకసారి చూడండి, కుక్ అయ్యి ఆయిల్ కూడా పైకి తేలింది. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు వేసుకుందాము. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పచ్చికరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ముందే వేసాం కదా అంటారేమో, మళ్ళీ ఇప్పుడు కూడా వేయాలి. ఇప్పుడు వేస్తే సాంబార్కి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. ఇంగువ వేసి బాగా పోపు అంతా రెడ్గా వచ్చాక వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి అందులో వేసేయండి. వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇంకా పోపు అయిపోయినట్లే. పోపు తీసి కుక్కర్లో మనం సాంబార్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసేయండి. చూడండి, నాకైతే వెల్లుల్లి బాగా రెడ్ కలర్లో చేంజ్ అయింది. ఇప్పుడు పోపు తీసుకెళ్ళి సాంబార్లో వేసేయండి. మొత్తం అంతా కలిసేలా నీట్గా మిక్స్ చేసి గుప్పెడు కొత్తిమీర వేసి కలిపి క్లోజ్ చేశారంటే అద్భుతమైన సాంబార్ రెసిపీ రెడీ అండి. సేమ్ రెస్టారెంట్లో టేస్ట్ లాగే ఉంటుంది. ఇందులోకి చల్ల మిరపకాయలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి. థ్యాంక్ యూ.